మీరు కనుక గ్రాడ్యుయేషన్ ఆర్ అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నా సరే, స్టూడెంట్గా ఉన్నా, లేదంటే రీసెంట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే, ఇంటర్న్షిప్స్ అనేవి ఎప్పుడు కూడా మనకి ఒక కెరీర్లో బూస్టింగ్ ఇస్తాయండి, లైక్ ఇనిషియేట్ చేస్తాయి. ఈరోజు నేను మీకు మంచి ఇంటర్న్షిప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్దాము. నా పేరు యోగేష్ సిద్ధేశ్వర. మీరు చూస్తుంది స్టడీ ఈ కార్డ్ ఛానల్, స్టడీ ఇంజనీరింగ్ కార్డ్ ఛానల్. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్తే టెల్వ్యూ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఇంటర్న్షిప్ పొజిషన్, సాఫ్ట్వేర్ డెవలపర్ పొజిషన్ కోసం రిక్రూట్మెంట్ స్టార్ట్ చేసిందండి. మీరు కనుక బీటెక్ చదువుతున్న వాళ్ళైనా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్, లేదా ఏదైనా గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఐటీ రిలేటెడ్ గ్రాడ్యుయేషన్ ఇంకా కంటిన్యూ చదువుతున్నా, లేదా ఆల్రెడీ కంప్లీట్ చేసిన వాళ్ళైనా రీసెంట్ ఇయర్స్లో మీరు ఈ ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అండి. మోస్ట్లీ 2024, 2025, 2026 వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు, పాస్ అవుట్ ఇయర్స్. జాబ్ లొకేషన్ వచ్చేసి ఇంటర్ లొకేషన్ వచ్చేసి బెంగళూరు ఇస్తున్నారు. అండ్ శాలరీ డెఫినెట్లీ కాంపిటేటివ్ ఉంటుందండి. ఇట్స్ వెరీ గుడ్ కంపెనీ యాక్చువల్లీ. రీసెంట్గా బాగా గ్రోయింగ్లోకి వెళ్తుంది. స్కిల్స్ దగ్గరికి వచ్చినప్పటికల్లా మనకి యూ హ్యావ్ గుడ్ ప్రోగ్రామింగ్ స్కిల్స్ అండి. అట్లీస్ట్ ఒక లాంగ్వేజ్లోనైనా పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ, టైప్ స్క్రిప్ట్ కానీ, సో వీటిలో ఏదో ఒక లాంగ్వేజ్లో అయితేనే స్ట్రాంగ్గా నాలెడ్జ్ ఉండాలి మీకు. అండ్ అది కాకుండా డెఫినెట్లీ మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ టీమ్ వర్క్ స్కిల్స్ అనేది డెఫినెట్లీ ఉండాలండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, వీటితో పాటు మీకు అట్లీస్ట్ యూ విల్ గెట్ సమ్ రియల్ టైమ్ నాలెడ్జ్ ఉండాలండి. అంటే మీ ఓన్గా అయినా పర్సనల్ ప్రాజెక్ట్స్ చేసినా సరే, నో ఇష్యూస్ అట. చెప్పాను కదా, మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నా సరే, అండర్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ పర్టికులర్ పొజిషన్కి ఎలిజిబుల్ అండి. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ దగ్గర కూర్చున్నాడు కదా, మీకు మీరు నార్మల్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఎలాంటి వర్క్ చేస్తారో అదే వర్క్ చేస్తారండి. బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మీ మీద అంత ప్రెజర్ ఉండదండి. మీరు డైరెక్ట్గా ఇంటర్ లెవెల్ పొజిషన్కి వెళ్ళారనుకోండి, డెఫినెట్లీ ప్రెజర్ ఉంటుంది అక్కడ నేర్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు అలా కాదండి. ఇక్కడ లెర్నింగ్ బై డూయింగ్ ఉంటుంది కాబట్టి, ఆ డూయింగ్ బై లెర్నింగ్ అనేది ఒక ప్రొసీజర్ ఫాలో అవుతారు కాబట్టి ఇంటర్న్షిప్స్లో మీకు ఎక్కువగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ యాజ్ వెల్ యాజ్ దట్ ఇక్కడ కంప్లీట్గా ఫ్రేమ్ వర్క్స్ మీకు ఎక్కువగా నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయండి. పైథాన్ అయితే జాంగో కానీ, జావా స్క్రిప్ట్లో టైప్ స్క్రిప్ట్ కానీ, ఓకేనా, ఈవెన్ రియాక్ట్, ఇట్లాంటి ఫ్రేమ్ వర్క్స్ నేర్చుకోవడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయండి. యూ విల్ బీ మీకు ఛాన్సెస్ ఏంటి, హయ్యర్ పీపుల్ అంటే ఆల్రెడీ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న పీపుల్తో మీరు వర్క్ చేసే అవకాశం అయితే వస్తుంది. లైక్ యూ హ్యావ్ టు రైట్ లైక్ క్లీన్ కోడ్ అండ్ డీబగ్గింగ్ చేయడానికి ఎలా చేయాలి, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ పీపుల్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటే యూ విల్ గెట్ దట్ నాలెడ్జ్ అనమాట. ఓకే, మీరు కంప్లీట్గా ఎస్డిఎల్సి మొత్తం, ఎజైల్ మెథడాలజీ మొత్తం మీద కూడా పనిచేసే అవకాశం అయితే వస్తుందండి. అండ్ నేను కొన్ని ఫ్రీ టెక్నాలజీస్ కోర్సెస్ అయితే మీకు పింక్ చేస్తున్నాను. మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఓపెన్ చేస్తే అందులో మీకు లింక్స్ ఉంటాయి. పైథాన్ స్పెషలైజేషన్ ఫ్రమ్ కోర్సెరా, టైప్ స్క్రిప్ట్ కంప్లీట్ గైడ్ ఫ్రమ్ ద యోడమీ, అండ్ జావా స్క్రిప్ట్ డాక్యుమెంటేషన్ ఫ్రమ్ ద MDN. These are the website which I recommend to you to complete the course and attend the interview or before the interview, ఓకేనా, వాట్ ఎవర్ ఇట్ మే బీ. అండ్ ఇంటర్వ్యూ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎక్కువగా బేసిక్స్ చూసుకోవాలండి. ఇంటర్న్షిప్లో ఎక్కువగా అడిగేది బేసిక్స్ అండ్ లాజిక్స్ అండి. ఓకేనా, కంప్లీట్గా మీరు కోడ్ రాసేసండి. కోడ్ రాయమన్నా సరే మీరు 60 to 70% ప్రాబబ్లీగా వెళ్ళారనుకోండి, దెన్ దే విల్ టేక్ యూ. ఓకేనా, ఇట్స్ నాట్ లైక్ ప్యూర్లీ ఎంత ఇలా ఉండాలని ఎక్కడ రాసలేదు. కానీ మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేప్పుడు బేసిక్స్ అని బాగా చూసుకోండి. ఫర్ టెక్నికల్ ప్రిపరేషన్ యూ కెన్ గో ఫర్ దట్ Geeks of Geeks website. That's a very good website. అండ్ ఇంటర్వ్యూ బిట్ ఫర్ కోడింగ్ ప్రాక్టీస్ బాగుంటుందండి. లీడ్ కోడ్ కొంచెం డిఫికల్ట్గా ఉన్నా సరే అట్లీస్ట్ మీకు ఒక నాలెడ్జ్ అనేది తెలుస్తుందండి. ఓకేనా, కంపెనీ వచ్చేసి మనకి వెరీ గుడ్ రివ్యూస్ ఉన్నాయండి యాజ్ ఆఫ్ నో. నేను వీడియో రికార్డ్ చేస్తున్నప్పటికీ. అండ్ శాలరీస్ బెటర్గా ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఏంటంటే మీరు ఇంటర్న్షిప్పే కాబట్టి అంత ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు నాకు తెలిసి. నేను వెరీ గుడ్ అని చెప్పను, బట్ ప్రోగ్రామర్గా ఈ ఇంటర్న్షిప్ చేయడం వల్ల ఇట్ విల్ బీ మోర్ బెనిఫిషియల్ టు బూస్ట్ యువర్ కెరియర్ అని చెప్పుకోవచ్చు అండి. ఓకేనా, సో మీకు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే నేను లింక్ అనేది ఆ డిస్క్రిప్షన్ ఇచ్చి ఉంటానండి. ఒకసారి లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ మళ్ళీ మీరు ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని అప్లై చేయండి. స్టిల్ ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ కామెంట్ సంథింగ్. ఇట్ విల్ బి బూస్టింగ్ మీ టు క్రియేట్ మోర్ కంటెంట్, క్వాలిటీ కంటెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ and share. Finally, if you're not yet subscribed to my channel, please subscribe.
థ్యాంక్ యూ.